నీది ఇప్పుడు ఏంటంటే రిటైర్డ్ అయిపోయినావు కదా, రిటైర్డ్ అయిపోయినావు. రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు 94 సంవత్సరాలు వచ్చింది. ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే ఎలా ఉంటావు? నేను ఏది ఇష్టం ఉంటే అది. ఇప్పుడు నాకు కమలాటలో ఉండేది, కమలాడు గురించి కూర్చుంటే మంచిగా హాయిగా. అంటే మరి నీకు తాగాలని ఉంటుంది, బీర్ తాగుంటామండి, తాగాలి. అదే వాడు ఆరోగ్యంగా ఉంటుంది. తాగేటాలు తాగుతుంటాడు. ఇప్పుడు కమ్మయాటలో కూడా యూదులు కొంత ఓడిపోయినా నష్టపోయినా లేరా, వాళ్ళు కూడా చర్చలో ఉన్నారు వాడు. అంటే ఎవరిని లిమిట్లో వాడు సంతోషంగా ఉండాలి అంటాం. సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే ఆ వచ్చిన దాంట్లో నువ్వు కొంచెం ప్లాన్ చేసుకొని ఉన్నాడు, సంతోషంగా ఉంటాడు. వాడికి ఒకేసారి పోయిందనుకో, పోగానే ఆటోలో చచ్చిపోయేటాడు కూడా ఉంటారు ఎవడో తక్కువ. అట్లా ఎవరు చేయకపోయేది ఎక్కువ. తిండి గురించి ఏం చెప్ప? తిండి ఎలా తినాలి? తిండి ఎలా తినాలి? తిండి తినాలా? అది 2 పూటలు తిండి, ఓ పూట పలారం. నాటు 3 పూటలు తినేది. పొద్దున తినిపోయేది, మధ్యాహ్నం తినేది, మనం మాపడికి తిండి. తిండి వెంటనే ఎప్పుడన్నా పలాలు తింటే పలాలు ఇలా. మరి ఈ వయసులో కూడా వ్యాయామం చేయలేస్తావా? ఈ వయసులో కూడా వ్యాయామం చేయాలన్నా? వ్యాయామం ఎక్సర్సైజ్ చేయాలన్నా? డ్రిల్ వల్లే ఎక్సర్సైజ్ చిన్నప్పుడు చేసేది. మా డ్రిల్ పీరియడే ఉండేది. అంతే చేస్తే చాలా. అదే దాదాపు అప్పుడు చేసినమే ఇప్పుడు చేస్తున్నాం. అప్పుడు కొంచెం సిస్టమేటిక్గా వాడు డ్రిల్ మాస్టర్ కదా చేతులు ఎవరికి పీరియడే ఉండేది. పీరియడ్ వాడు మెల్లి వాడు ఉండే మాకు. ఇప్పుడు బుక్స్ చదువుతుంటావు కదా, బుక్స్ ఈ రామాయణం మహాభారతం అని చదువుతుంటావు కదా. నేను అప్పుడు ఎప్పుడు చదవలేదు, తక్కువ. మరి అప్పుడు చదివేది ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు? ఇప్పుడు ఎందుకు చదువుతున్నా అంటే ఇప్పుడు ఇంకా ఉన్నాను. చిన్నప్పుడు అంటే చిన్న ఎథిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది మాకు. హై స్కూల్కి రాగానే తుర్కల కోసం దీని అతని, మాకు హిందువులకు ఎథిక్స్ అని. హిందువులకు ఎథిక్స్ అంటే మేనర్స్ ఎట్లా ఉండాలి, చిన్న చిన్న కథలు చెప్పి పీరియడ్ ఉండేది. తుర్కలకు ఎలా నమాజ్ చేయాలి, నమాజ్ చేసుకోవడం వాళ్ళకి పీరియడ్. హై స్కూల్ లెవెల్ వాళ్ళకు పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లో వాటికి ఎట్లా నమాజ్ చేయాలి, నమాజ్ అవన్నీ వాళ్ళ రిలీజియస్ ఎడ్యుకేషన్. ఇక హిందువులకు వాళ్ళకి ఎథిక్స్ అని. ఎథిక్స్ అంటే మేనర్స్ ఎట్లా ఉండాలి, సత్యం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, దాని మీద కథలు ఎథిక్స్ పీరియడ్. ఆ ఎథిక్స్ పీరియడ్లో మేము ఉండేది. ఇక వాళ్ళందరికీ వాళ్ళకు అందుకోసం వాళ్ళకి పక్కా చుట్టాలు అయ్యేది. హిందువులలో అంత పెద్ద అదేం లేదు, ఏవో మంచి స్టోరీస్ అవి చెప్పేది. అది కాలం ఆడపిల్లలకి ఏం చెప్పాలి?